హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా 10 నిమిషాల్లోనే అరటికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై రెసిపీ చపాతీ రైస్లోకి అలానే సైడ్ డిష్లా తినడానికి పప్పు సాంబార్ రసంలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. అలానే ఇందులో 1 టీ స్పూన్ వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పెద్ద ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మీడియం సైజు 4 అరటికాయలు పైన తొక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిపోయిన వెంటనే కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకోవాలి. అరటికాయ ముక్క మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ పెనంలో చేస్తున్నాను కాబట్టి అడుగనేది అంటదు. అల్యూమినియం కడాయిలో అటువంటి చేస్తే గనుక అడుగంటుతుంది. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అరటికాయ ముక్క ఉడికిందా లేదని చూసుకొని, అరటికాయ మనకి చాలా ఈజీగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా అరటికాయ ముక్క ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని ఉప్పు కారం పసుపు మిరియాల పొడి అరటికాయకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మంట పూర్తిగా తగ్గించుకొని పైన మూత పెట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని అరటికాయ వేపుడు రెడీ. ఈ ఫ్రై రెసిపీ వేడివేడిగా అన్నంలో కలుపుకొని తిన్నా లేదా సైడ్ డిష్ లాగా రసంలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.